హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పార్కిల్ జేజే వైబ్స్. ఈరోజు మనం టేస్టీ అయిన రంజాన్ స్పెషల్ గంజి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చలో, ఫస్ట్ ఇక్కడ నేను క్యారెట్, టమాటా, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని బాగా వేడెక్కేదాకా ఉంచుకోవాలి. నేను నెయ్యి వేసుకుంటున్నాను, మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఆ నెయ్యిలో కొంచెం లవంగా ఇంకా చెక్క ఒకటి వేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. కొంచెం బాగా మగ్గేదాకా పెట్టుకొని అందులోనే కొంచెం క్యారెట్ అనేది యాడ్ చేసుకోవాలి. క్యారెట్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. క్యారెట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, దాని వాసన పోయేదాకా. తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు బాగా మగ్గనిచ్చి అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, టమాటా 3 వేసుకొని టమాటాలు బాగా మగ్గేదాకా, గుజ్జులాగా అయ్యేదాకా ఉంచుకోవాలి. మీరు కొంచెం అడిగి ఉంటేలాగా ఉంటే అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం అడిగి ఉంటేలాగా అనిపించింది, అందుకని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ టమాటాలు బాగా గుజ్జులాగా అయిపోవాలి. ఇవన్నీ బాగా గుజ్జులాగా అయిపోతేనే మీరు గంజి తాగేటప్పుడు మీకు టేస్ట్ అనేది బాగా వచ్చింది. తర్వాత ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొన్ని ఎక్కువగానే వేసుకోండి వాటరు. బాగా బాయిల్ అవ్వాలి. దీన్ని బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచండి. ఒక 5 minutes దాకా చక్కగా బాయిల్ అయ్యేదాకా ఉంచండి. అది అలా ఉంచడం వల్ల మేము రవ్వ వేయంగానే గంజి అనేది తొందరగా ప్రిపేర్ అయ్యిద్ది. అందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పుని ఇలా వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు వేసుకుంటే తొందరగా కరిగిపోయిద్ది. దాని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. తర్వాత అందులో రవ్వని అయితే యాడ్ చేసుకోవాలి. రవ్వని యాడ్ చేసుకొని ఇలా గంటితో తిప్పుతూ ఉండాలి కొంచెం సేపు. 5 minutes బాగా బాయిల్ చేసిన తర్వాత దీన్ని పక్కకి దించుకొని దీన్ని గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుంటే ఇంతేనండి మన టేస్టీ అయిన గంజి ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్. ఈ గంజితో పాటు కాంబినేషన్ బూందీ. ఈ గంజిలో బూందీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి మన ఇఫ్తారీ స్పెషల్ గంజి ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ఇంట్లో మీరు కూడా ట్రై చేసి దీని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.